నేను చూస్తా అని చెప్పేసి లోపల పెట్టేసి ఇట్లా చిటుక్కున పోయి లోపల పెట్టేసుకుని దాచుకొని ఆడ దాచుకొని వచ్చేసింది. ఇక్కడ లైట్ నేను వేసిన కాబట్టి అది కనిపించింది. ఫోర్ ఎగ్స్. మామయ్యతోనేమో పొద్దుగాల మేము తినలేదు, పాచికూరలు తింటాము, ఇది తింటాము, అది తింటాము అని అబద్ధాలు ఆడింది. ఇప్పుడేమో ఎవరు లేనప్పుడు ఇక ఆయన వేయండి, సాయంత్రం తాళం వేసి ఉంది, ఇంట్లో ఎవరు లేరు. సాయంత్రం చీకటి సమయంలో 6-7 గంటలకి ఇక తెచ్చుకొని వండింది, చేసింది. మేము చూస్తామని చెప్పేసి అవన్నీ దాచిపెట్టింది. నేను చూస్తాను. మళ్ళీ మంది చూడ ఏం తినము, మేము ఏం చేయము. కావాల్సుకున్న శనివారమే తెస్తుంది, శనివారమే ఉంటుంది. నేను తినే రోజు లేదు. నా కొడుకు కూడా ఇయ్యరు, చిన్నపిల్లగాడని ఇంత వేయరు. ఆ మీద నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. వండింది కాక ఇంకా సలన్నం మీద వండితే అన్నం వండాల్సి వస్తుంది అని చెప్పేసి లోపల రూమ్లో వండుకొని పెట్టుకొని సలన్నం పెట్టుకొని పాచి రొట్టెలు పెట్టుకొని అవి తిన్నట్టు బిల్డప్లు. అట్లా కొడుకు రాగానే అవే తిన్నామని ఎప్పుడు అట్లనే. మేము వండుకోలే చేయలేదని రోజు లోపల వండుకొని సాయంత్రం వండుకొని తింటారు. మాకేమో ఈడ ఇట్లా ఆఖరికి రేషన్ షాప్లో వచ్చే బియ్యం కూడా మంచి బియ్యం ఆడబెట్టుకొని చెడ్డ బియ్యం తెచ్చి ఈడబెట్టి గీసంటే చేస్తారు ఇంట్లో. ఇక ఒక వంట చేస్తే అది మొత్తం వంట మొత్తం గలీజ్. ఇప్పుడు ఆడ అట్లా చేసి నెగలనీయకుండా చేయడం ఇంట్లో. బయట చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. మీరే చూడండి. అదే రోజు మామయ్యతో అన్న రోజు మధ్యాహ్నం పాచికూరలు తింటున్నా, ఏం లేవు, వండలేదు, కూర అన్నాక కూడా వండలేదని, మాకు గతి లేవని, మా వరకు రావని ఇట్లా. చీకట్ల లైట్లు బంద్ చేసుకొని లైట్లు వేసుకోకుండా ఆ లైట్లు కూడా మేమే వేసినాం. నా కొడుకు పోతుంటే నేనే వేసిన. లోపల రైస్ కుక్కర్ పెట్టుకొని రైస్ కుక్కర్లో వేడి అన్నం వండుకొని తిన్నారు. మంది చూడ మళ్ళీ మేము ఏం తింటలేమని చెప్తారు. మాకు అప్పుల బాధ ఉండి ఏం తినము, పొద్దున్న లేసి అప్పుల బాధన ఉంటే కష్టం చేస్తామని ఇట్లా చూస్తున్నాను. ఇక దెబ్బ ప్యాకింగ్ చేసేసింది 4 కొడుకులు. ఇంట్లో కోడలికే పెట్టదు, నమ్మ కొడుక్కి పెట్టదు. నా కొడుక్కి కూడా ఇంత ఇయ్యరు, చిన్నపిల్లాడని. బయట వాళ్ళు తెచ్చినవి అన్నీ దాచుకొని ఆ రూమ్లో పెట్టుకొని అన్నీ తింటారు. ఇట్లా నెగలనియ్యదు ఇంట్లో. కార్తీక మాసం మొత్తం నేను తినను కూడా తినలేదు. రొట్టెలు పాచిపోయిన రొట్టెలు డిస్ప్లేకి పాచిపోయిన రొట్టెలు అవి తెల్లన్నం మంచిగా సన్న బియ్యం వండుకొని లోపల తింటారు. అలా పెట్టుకొని రైస్ కుక్కర్ మిషన్ వెనక మూలకుంది, మంచిగా బట్ట కప్పి రైస్ కుక్కర్లో లోపల వండుకొని. బయట అంతా అందరికి వండాల్సి వస్తుంది కదా, అందుకని లోపల వండుకొని లోపల తినలేదని చెప్తారు కొడుకుతో. ఇట్లా నెగలనియని అత్తలు మీ ఫ్యామిలీలో కూడా ఉంటారు. రాసి రంపాన పెట్టి ఇట్లా చేస్తారు. మళ్ళీ మందికేమో మా కోడలు ఇది మేము మంచిగా ఉంటే చాలు, మీ లెక్క ఉండదు, మా లెక్క ఉండదు. లోపల ఏమో కన్న కథలో పడుకుంటా, బయటనేమో ఇంకోటి చెప్తాను. ప్రతిరోజు అన్ని బజార్లో ఒకటి మేడిపండి చూడు, మేలు ఉండను, పొట్ట వైపు చూడు పురుగులు లోపల